నమస్తే అందరికి. రీసెంట్ గా డ్యూటీకి వెళ్ళేటప్పుడు వనస్థలిపురంలో రోడ్డు మీద చాలా మంది జనాలు గుమిగూడు ఉన్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఏంటబ్బా అని చెప్పేసి బైక్ ఆపి దిగి వెళ్లి చూస్తే అక్కడ వర్షంలో బైక్ స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయిందంట. ఇద్దరు వ్యక్తులు అక్కడ పడున్నారు. ఒక అతనికి ఇక్కడ మొత్తం దెబ్బ తగిలి చాలా బ్లీడింగ్ అవుతుంది. ఇంకొతనికి కాళ్ళ దగ్గర దెబ్బలు తగిలి అక్కడే పడున్నాడు. నేను వెళ్ళి అడిగాను, ఎవరైనా 108 ఎమర్జెన్సీ కాల్ చేశారా, అంబులెన్స్ కి 100 కాల్ చేశారా అంటే ఎవరు కాల్ చేయలేదంట. కాల్ చేయకపోగా అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ కూర్చున్నారు. ఎలాంటి సమాజంలో ఉన్నామండి మనం నిజంగా. సరే, నేను ఒక పోలీస్గా నా బాధ్యతగా నేను 108 కాల్ చేశాను. అంబులెన్స్ వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళని ఎక్కించిన తర్వాత వాళ్ళని పంపించేశాను. నేను అడిగాను, ఎందుకంటే అంబులెన్స్ ఎవరు కాల్ చేయలేదు, పోలీస్ వాళ్ళకి ఎందుకు సమాచారం ఇవ్వలేదు, ఇలా సహాయం చేయకుండా ఎందుకు నిలబడ్డారు అంటే, లేదు సార్, అతను వాళ్ళని ముట్టుకున్నా కూడా మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ కేసు అని చెప్పేసి అవి ఇవి అంటారు, మళ్ళీ మా నెంబర్ నుంచి కాల్ చేసినా కూడా పోలీస్ వాళ్ళకి అంబులెన్స్ కి మా ఇన్ఫర్మేషన్ అడుగుతారు, మళ్ళీ తర్వాత కేసు అయినా కూడా మమ్మల్ని కోర్టు అని చెప్పేసి అవని చెప్పేసి ఇవని చెప్పేసి తిప్పుతా ఉంటారు, ఎందుకు సార్ ఇలాంటివి అని చెప్పేసి అన్నారు. కాదు, ఫస్ట్ మనిషిగా నువ్వు సహాయం చేయి, తర్వాత సంగతి తర్వాత. మీ మొబైల్ నుంచి అంబులెన్స్ గానీ పోలీస్ స్టేషన్ గానీ కాల్ చేస్తే యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏ ప్లేస్ లో జరిగింది అనే ఇన్ఫర్మేషన్ అడుగుతారు తప్ప మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మీరు అవగాహన తెచ్చుకొని ముందుకు రండి, సహాయం చేయండి, ప్రాణాలు కాపాడండి. సహాయం చేయడానికి యూనిఫామ్ అవసరం లేదండి, మంచి మనసుంటే చాలు. జై హింద్.